నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. వినరు కదూ? కనుక ప్రభువారు అసలే వాళ్ళు ధనవంతులు ఏమంటున్నారు? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా నీవు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కోమంటున్నారు. విన్నారా? కొనుక్కో అని అంటే వారి లేమిని జ్ఞాపకం చేస్తుంది కదూ. వారికి శారీరక విషయాలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వారు దిగంబరత్వంలో ఉన్నారు, వారు పేదరికంలో ఉన్నారు. కాబట్టి నీవు నా దగ్గర అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కో. అగ్నిలో పుటం వేయబడిన బంగారము అనగా పేతురు గారు రాశారు, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడాలి, దానికంటే విలువైన అమూల్యమైన విశ్వాసం అన్నాడు. అంటే ఇక్కడ బంగారము విశ్వాసానికి సాదృశ్యం. ఆ విశ్వాసాన్ని కొనుక్కోమని చెప్తున్నారు ప్రభువారు. నెంబర్ 1. నెంబర్ 2, నీ దిశమూల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నువ్వు కొనుక్కోమంటున్నారు. టెర్రీ కాటన్, టెర్లిన్, టెర్రీ వూల్ ఇటువంటి వస్త్రాలు చేసేవారిని అంటున్నాడు ప్రభు. తెల్లని వస్త్రాలు వేసుకోవయ్యా అంటున్నారు. తెల్లని వస్త్రాలు నీతికి సాదృశ్యం. అవినీతి, అన్యాయం, అక్రమంతో జీవిస్తున్న ఓ లౌకిక సంఘస్థులారా, నీతి అనే తెల్లని వస్త్రాలు కొనుక్కోమంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని చెప్తున్నారు. కన్నులకు కాటుకు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి వారి యొక్క పట్టణంలో, కానీ వారి కన్నులు గుడ్డి కన్నులు అయ్యాయి. కాబట్టి కాటుకను నా దగ్గర కొనుక్కోమని ప్రభువారు చెప్తున్నారు. పిల్లరా, ఈ కాటుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతకు గుర్తుగా ఉంది. మనము తేటగా చూడాలి అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అర్థం కావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా. తోమా అనుమానం కలిగిరా, ఎలా నేను నమ్మాలి అన్నప్పుడు యేసయ్య చేతులు చూపెట్టారు. ఏ చేతులు? దేవుని యొక్క ఏకైక కుమారుడు. ఆయన చేతిపై చెక్కబడ్డ పేర్లు మనవి. మన పాపాన్ని తీసుకున్న చేతులు, ఆ మేకులు కొట్టబడ్డాయి ఆయన కుమారుడి చేతులు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. గాడ్ లవ్డ్ us when we were unlovable. దేవుడు మనల్ని ప్రేమించింది ఎప్పుడైతే మనం ప్రేమకి అర్హులం కాదో అలాంటి సమయంలో దేవుడు మనల్ని ప్రేమించారు. గాడ్ లవ్డ్ us when we were unlovable. ప్రేమ మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా అనే ప్రశ్నార్థకమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమ ఎన్నడూ తగ్గేది కాదు. ఎవరు కూడా దాన్ని నాశనం చేయలేరు, ఆ ప్రేమని ఓడించలేరు. Nothing in this world can diminish, destroy or defeat the love of God అనేది మనం గ్రహించాలి.